ఉదయం నుంచి కూడా మనం రాడికల్ విద్యార్థి సంఘం 50 సంవత్సరాల ఉజ్వల అనుభవాలను జ్ఞాపకం తెచ్చుకోవడం మాత్రమే కాదు, రాడికల్ విద్యార్థి సంఘంలో కొంతకాలం పనిచేసి ఆ తర్వాత విప్లవోద్యమంలోకి వెళ్ళి వీరోచితమైన పోరాటాలు నిర్వహించి ప్రజా ఉద్యమాలు నిర్మించి అమరులైన వందలాది మంది మన సోదరులు, మిత్రులు, కామ్రేడ్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం, కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నాం. నిన్న ఉదయం నుంచి కూడా ఆ అమరవీరుల బంధువులు, కుటుంబ సభ్యులు చాలామంది మన మధ్య ఉన్నారు. ఇక్కడ సభలో దాదాపు ప్రతి ఒక్కరికి ఎవరో ఒక రాడికల్ ఉద్యమ అమరవీరులు బంధువులైనా, కుటుంబ సభ్యులైనా, స్నేహితులైనా అయి ఉన్నారు. ఇవాళ విప్లవ విద్యార్థి అమరుల జీవన రేఖలు, వేగుచుక్కలు అనే పుస్తకాన్ని ఆవిష్కరించడం, ఆ అమరుల బంధుమిత్రులతో, కుటుంబ సభ్యులతో జరపాలని నిర్వాహకులుగా మేము ఆలోచించాం. నిజానికి ఇక్కడ 20-30 మంది కుటుంబ సభ్యులైనా ఉన్నారు. బహుశా ఇంకా ఎక్కువ మంది కూడా ఉండవచ్చు. ఎవరైనా మాకు తెలియకుండా సభలో ఉంటే వాళ్ళు కూడా దయచేసి వచ్చి తమ కుటుంబ సభ్యుల అమరుల పేర్లు చెప్పవలసిందిగా విజ్ఞప్తి. మాకు తెలిసి ఇక్కడికి పిలిచిన వాళ్ళలో మొట్టమొదట చెప్పవలసిన పేరు, ఒకే కుటుంబం నుంచి 4 అమరులైన సోమనర్సమ్మ కూతురు వేల్పుల భాగ్యలక్ష్మి, కామ్రేడ్ పులి అంజయ్యకు సహచరి కాకముందు కూడా వరంగల్లో విద్యార్థి ఉద్యమంలో, విప్లవోద్యమంలో, నర్సుల ఉద్యమంలో అనేక పోరాటాలు చేసి ఆ తర్వాత విప్లవోద్యమంలో పూర్తి కార్యకర్తగా వెళ్ళి పులి అంజయ్యకు సహచరిగా, పులి అంజయ్యతో పాటు బెంగళూరులో అరెస్ట్ అయి వాళ్ళిద్దరినీ తీసుకొచ్చి వరంగల్ జిల్లా పీసర దగ్గర కాల్చి చంపి పడేశారు. భాగ్య మాత్రమే కాదు, సోమనర్సమ్మ కొడుకు వేల్పుల వెంకటేశ్వర్లు కూడా వరంగల్లో సిఓగా పనిచేసి వరంగల్లో విద్యార్థి ఉద్యమాన్ని, విప్లవోద్యమాన్ని నిర్మించి పోలీసు కాల్పులకు బలైపోయాడు. అట్లాగే మరొక కొడుకు వేల్పుల శ్రీనివాస్, తను కూడా విప్లవోద్యమంలో పాల్గొని విప్లవోద్యమంలో మరణించాడు. వీళ్ళు ముగ్గురు ఆమె కడుపు పంటలు, కన్నబిడ్డలు. విప్లవోద్యమానికి ఆమె అంకితం చేసింది. వాళ్ళు మాత్రమే కాదు, ఆమె మరొక కూతురు సరళ కొడుకు మధు కూడా విప్లవోద్యమంలోకి వెళ్ళాడు, అమరుడయ్యాడు. 4 విప్లవోద్యమానికి, ప్రజలకు అంకితం చేసిన సోమనర్సమ్మ ఇప్పుడు ఈ వేగుచుక్కలు పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నది. నిజానికి వేగుచుక్కలు పుస్తకంలో 150 మంది అమరవీరుల గురించి మాత్రమే ఉంది. అది కూడా దొరికిన వివరాలు చాలా స్వల్పమైన వివరాలు. 300-400 మంది విప్లవ విద్యార్థి అమరవీరులు ఉన్నారు. వాళ్ళందరి సమగ్ర చరిత్ర రాయవలసే ఉంది. ఒక్కొక్కరి జీవితము, ఒక్కొక్కరి పోరాటము ఒక మహోజ్వల గాథ. అంత వివరమైనది కాకపోయినా స్థూలంగా వాళ్ళను పరిచయం చేశాం. రెండో పరిచయం చేయవలసిన అమరవీరుని కన్న తల్లి పులి సైదమ్మ. పులి అంజన్న తల్లి, పులి అంజన్నను కన్న తల్లి. పులి అంజన్న మిర్యాలగూడ దగ్గర ఒక గ్రామంలో పుట్టి ఇంటర్మీడియట్, బీకాము హైదరాబాదులో చదివి, హైదరాబాదులో ఉన్నప్పుడే రాడికల్ విద్యార్థి ఉద్యమంలో చేరి రమీజాబీగ్ సంఘటనలో జరిగిన ఉజ్వలమైన పోరాటంలో భాగం పంచుకొని రాడికల్ విద్యార్థి ఉద్యమ నిర్మాణం కోసమే హైదరాబాద్ నుంచి వరంగల్ వచ్చి కాకతీయ విశ్వవిద్యాలయంలో చేరాడు. కాకతీయ విశ్వవిద్యాలయంలో పీడిఎస్యు, ఆర్ఎస్యు కలిసి ఏర్పడిన లెఫ్ట్ ఫ్రంట్ వరుసగా 78 నుంచి 85 దాకా కాలేజ్ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్, సెక్రటరీ 2 పోస్టులు స్వాధీనం చేసుకుంది.
పులి అంజయ్య ఎంకామ్ విద్యార్థిగా 2 సంవత్సరాలు కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. కాలేజ్ యూనియన్ ప్రెసిడెంట్గా మాత్రమే కాదు, వరంగల్ జిల్లా రాడికల్ విద్యార్థి సంఘం అధ్యక్షుడుగా ఉన్నాడు. అక్కడి నుంచి విప్లవోద్యమంలోకి వెళ్ళి వరంగల్ జిల్లా విప్లవోద్యమ నిర్మాణంలోనూ, రాష్ట్ర విప్లవోద్యమ నిర్మాణంలోనూ రాష్ట్ర కమిటీ సెక్రటరీగాను పనిచేశాడు. 93లో బెంగళూరులో అరెస్ట్ అయి ఇంతకుముందే చెప్పినట్టు భాగ్యతో పాటు హత్యకు గురయ్యాడు. సైదమ్మ అట్లాగే తన కుటుంబం నుంచి 2 అమరవీరులను ఇచ్చిన వేదమ్మ గారు ఇక్కడ ఉన్నారు. తన కూతురు సుగుణ గద్వాలలో డిగ్రీ కాలేజీ విద్యార్థిగా రాడికల్ విద్యార్థి సంఘంలో చేరి రాడికల్ విద్యార్థి సంఘంలో నాయకురాలిగా ఎదిగి ఆ తర్వాత విప్లవోద్యమంలోకి వెళ్ళి, నిజానికి సుగుణ జీవిత కథలుగా కూడా వచ్చింది. అనేక ఆమె జీవితం గురించి చెప్పడానికి ఇక్కడ సమయం సరిపోదు. ఒక విప్లవోద్యమ సహచరుణ్ణి ఎంచుకుంది. ఆ సహచరుడు తన కళ్ళ ముందే తోటి కామ్రేడ్స్ను రక్షించడానికి ఊబి బడుగులోకి దిగి మరణించాడు. అయినా సుగుణ పట్టు వదలకుండా విప్లవోద్యమంలో కొనసాగింది. విప్లవోద్యమంలో మహబూబ్నగర్ జిల్లాలోనూ, మెదక్ జిల్లాలోనూ, గుంటూరు జిల్లాలోనూ పనిచేసింది. తర్వాత కౌముది, కవులందరికీ తెలిసిన విప్లవ కవి కౌముది, అజ్ఞాత విప్లవ కవి కౌముదితో సహజీవనం చేస్తూ విశాఖపట్నంలో అరెస్ట్ అయి చికిత్స పొందుతూ ఉండగా అరెస్ట్ అయి కాల్చి చంపబడింది. గుంటూరు జిల్లాలో ఆ శవాలు పడేశారు సుగుణ తన కన్న కూతురు. అట్లాగే రెండో కూతురు జ్యోతి భర్త పురుషోత్తం. మీ అందరికీ తెలుసు, పురుషోత్తం కూడా రాడికల్ విద్యార్థి సంఘం, అదే గద్వాల కాలేజీలో రాడికల్ విద్యార్థి సంఘం నాయకుడిగా ప్రారంభమయ్యాడు. విప్లవోద్యమంలోకి వెళ్ళాడు. ఆ తర్వాత బయటికి వచ్చి లా చదివి న్యాయవాదిగా మహబూబ్నగర్లో కొంతకాలం ప్రాక్టీస్ చేశాడు. తర్వాత హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాదులో రాజ్య ప్రేరేపిత నయీం హంతక ముఠా పురుషోత్తంను హత్య చేసింది. పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఉండగా వేదమ్మ కుటుంబం నుంచి 2 ఉన్నారు. అట్లాగే జ్యోతి పురుషోత్తం సహచరి ఇంతకుముందు మాట్లాడింది. వాళ్ళిద్దరూ అమరవీరుల కుటుంబ సభ్యులు. అట్లాగే కామ్రేడ్ పద్మ, కొండిపర్తి పద్మ, మీరు నిన్న స్తూపావిష్కరణ సందర్భంలో చూశారు. ఆ తర్వాత పూర్వ విద్యార్థిగా తన అనుభవాలు కూడా ఇక్కడ పంచుకున్నారు. హైదరాబాదులో చెరబండరాజుకు నేరుగా విద్యార్థిగా విప్లవ రాజకీయాల్లోకి వచ్చి విప్లవ విద్యార్థి సంఘంలో, రాడికల్ విద్యార్థి సంఘంలో ప్రారంభంలో సభ్యురాలిగా ఉండి ఆ తర్వాత అజ్ఞాతవాసానికి, విప్లవోద్యమ నిర్మాణానికి వెళ్ళి విప్లవోద్యమ నిర్మాణం నుంచి మళ్ళీ చదువులోకి వచ్చి ఆ క్రమంలో విప్లవోద్యమ నాయకుడు, అప్పటి రాడికల్ విద్యార్థి సంఘం నాయకుడు, రాడికల్ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కామ్రేడ్ చెరుకూరి రాజకుమార్ సాహచర్యం ఎంచుకొని దాదాపు 3 దశాబ్దాల పైగా అజ్ఞాత జీవితంలో ఉండి చెరుకూరి రాజకుమార్ నాగపూర్లో అరెస్ట్ అయి ఆదిలాబాదులో అక్రమంగా బూటకపు ఎన్కౌంటర్లో హత్యగా చూపబడిన తర్వాత తాను అజ్ఞాతవాసం నుంచి బయటికి వచ్చి లా చదివి ఇప్పుడు విశాఖపట్నంలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. పద్మ మన అమరవీరుల కుటుంబ సభ్యులలో ఒకరు. ఇక్కడ తప్పకుండా పరిచయం చేయవలసిన మరొకరు కామ్రేడ్ గోపగాని ఐలయ్య సోదరుడు, అన్న కామ్రేడ్ గోపగాని లింగన్న.
హుజురాబాద్ దగ్గర ఒక గ్రామం నుంచి వచ్చి ఐలయ్య కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 2 సంవత్సరాలు చదివి, అంటే హరగోపాల్ గారికి నేరుగా విద్యార్థిగా ఉండి, రాడికల్ విద్యార్థి సంఘం నాయకుడుగా ఉండి, నిజానికి నాకు ఆయన నాయకుడు. నేను డిగ్రీగా ఉన్న రోజుల్లో వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో ఉన్నప్పుడు మా ఆర్ట్స్ కాలేజ్ ఆర్ఎస్యు యూనిట్కి బాధ్యుడు, నిర్వహణ జరిపినవాడు ఐలయ్య. ఆయన యూనివర్సిటీ నుంచి ఎంఏ విద్యార్థిగా మాకు రెగ్యులర్గా గైడెన్స్ ఇస్తూ ఉండేవాడు. కుమారస్వామి కూడా వాళ్ళ బ్రదర్. అట్లాగే కుమారస్వామి, లింగన్నకు మరొక సోదరుడు కుమారస్వామి కూడా అంతకుముందు బహుశా బాంబు పేలి మరణించాడు. చేతిలో బాంబు పేలి గూడూరు దగ్గర కరీంనగర్ జిల్లాలో చాలా తొలి రోజుల్లో 79, 80 ఆ రోజుల్లో మరణించాడు. గోపగాని ఐలయ్య ఎంఏ తర్వాత విద్య వదిలేసి పూర్తికాలం కార్యకర్తగా వెళ్ళాడు. విప్లవోద్యమ నిర్మాణంలో పాల్గొన్నాడు. ఆ విప్లవోద్యమ బాధ్యతల్లో ఉండగానే ఒక ద్రోహి ఇచ్చిన సమాచారం మేరకు, నిజానికి ఆ ద్రోహిని ఆ తర్వాత కరీంనగర్ జిల్లా విప్లవోద్యమం తీసేసింది. ఆ ద్రోహి ఇచ్చిన సమాచారం మేరకు ఇదే హైదరాబాదులో నవరంగ్ టాకీస్ దగ్గర ఐలయ్యను, రాయమల్లు అనే ఆయన కొరియర్ను ఇద్దరిని అరెస్ట్ చేశారు. 1981, 82, 83 కాలంలో. ఆ తర్వాత ఇప్పటి వరకు వాళ్ళ ఆచూకీ తెలియదు. చంపేశాము, ఎన్కౌంటర్లో మరణించారు అని ఆచూకీ చెప్పలేదు, పోలీసు ప్రకటన లేదు. మిస్సింగ్ కేసులు ఎట్లాగైతే లాటిన్ అమెరికాలో వందలాది మందిని, వేలాది మందిని సైనిక నియంతృత్వాలు మాయం చేశాయో, ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు పాలనలో ప్రారంభమైన, ఎన్టీ రామారావు పాలనలో అంటే కేఎస్ వ్యాస్ నాయకత్వంలో ప్రారంభమైన మాయం కేసులలో మొట్టమొదటి కేసు గోపగాని ఐలయ్యది. గోపగాని ఐలయ్య సోదరుడు గోపగాని లింగన్ ఇక్కడ ఆ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నారు. అట్లాగే అట్లాగే ఇక్కడ పరిచయం చేయవలసిన మరొకరు కామ్రేడ్ మఠం రవికుమార్ అనే పేరుతో, మంజీర పేరుతో కవిత్వం రాశాడు. హైదరాబాదులో విప్లవోద్యమ నిర్మాణం చేశాడు. అంతకుముందు రాడికల్ విద్యార్థి సంఘంలో ఉన్నాడు. మెదక్ జిల్లా తాండూరుకు చెందిన వ్యక్తి, కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా నల్లమలలో విప్లవోద్యమ నిర్మాణంలో పాలుపంచుకున్నాడు. 1987, 88 నాటికే మైదాన ప్రాంత గెరిల్లా దళాలను ఊహిస్తున్నాను అనే అద్భుతమైన కవిత్వం రాసినవాడు. మఠన్ రవికుమార్ సహచరి, తాను కూడా విప్లవోద్యమంలో పాల్గొన్న వ్యక్తి, రాడికల్ విద్యార్థి సంఘంలో పాల్గొన్న వ్యక్తి. ఆ తర్వాత మఠన్ రవికుమార్ బూటకపు ఎన్కౌంటర్ తర్వాత బయటికి వచ్చి జర్నలిస్ట్గా పనిచేస్తూ తాయమ్మ కరుణ అనే పేరుతో తాయమ్మ కథ అని కథ రాసింది. కరుణగా సుప్రసిద్ధురాలైంది. తాయమ్మ కరుణ మఠన్ రవికుమార్ మంజీరా సహచరి. అట్లాగే నాకు ప్రత్యేకించిన జోహార్ కామ్రేడ్ మఠన్ రవికుమార్, జోహార్ కామ్రేడ్ మఠన్ రవికుమార్. అట్లాగే నాకు వ్యక్తిగతంగా సన్నిహితుడు. నేను డిగ్రీ 2వ సంవత్సరంలో ఉండగా డిగ్రీ 1వ సంవత్సరంలో ప్రవేశించి, నాకు ఇప్పటికీ కళ్ళ ముందు ఆడుతుంది. మాది కడివెండి. మా కడివెండిలో ప్రతి ఇల్లు ఒక పోరాట కేంద్రమే. నేను ఆర్ఎస్యూలో చేరదలుచుకున్నాను అని వచ్చాడు చిన్న కుర్రవాడు వెంకటరమణ. నేను డిగ్రీ అయిపోయింది, తను డిగ్రీ పూర్తి చేశాడో లేదో కూడా తెలియదు. విప్లవోద్యమంలోకి వెళ్ళాడు. బహుశా వరంగల్ జిల్లాలో పోలీసులతో నేరుగా జరిగిన ఎదురుబెదురు కాల్పులలో ఒక పోలీసు కూడా మరణించినట్టున్నాడు. అటువంటి ఒక విరోచితమైన ఘటన. ఆ ఘటనలో మరణించిన పైళ్ళ వెంకటరమణ అన్న పిచ్చయ్య ఉన్నారు. పైళ్ళ వెంకటరమణ వదిన శ్రీలక్ష్మి. పైళ్ళ వెంకటరమణకు జోహార్. జోహార్ కామ్రేడ్ పైళ్ళ వెంకటరమణ. రాడికల్ విద్యార్థి సంఘానికి అజ్ఞాతం వాసం ప్రారంభమైన తర్వాత, అంటే 1992 నిషేధం తర్వాత
99 దాకా రాడికల్ విద్యార్థి సంఘం రహస్యంగా పనిచేసింది, అజ్ఞాతంగా పనిచేసింది. అట్లా పనిచేసిన క్రమంలో ప్రధాన కార్యదర్శిగా లేదా అధ్యక్షుడిగా, నిజానికి అప్పుడు పేర్లు కూడా వచ్చేవి కావు, టెక్ నేమ్స్ వచ్చేవి. రాడికల్ మార్చ్ కొంతకాలం నడిచింది, కానీ పూర్తి వివరాలు తెలియవు. పల్లె అశోక్ జనార్దన్ పేరుతో రాడికల్ విద్యార్థి సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. పల్లె అశోక్ సహచరి కరుణ ఇంకా అజ్ఞాతవాసంలో ఉన్నది. కరుణ తండ్రి సుధాకర్ శర్మ, ఆయన ఈ పుస్తకం ఆవిష్కరిస్తారు. జోహార్ కామ్రేడ్ పల్లె అశోక్, జోహార్ కామ్రేడ్ పల్లె అశోక్. ఇప్పుడు ఇంకా రాడికల్ విద్యార్థి ఉద్యమం ఎక్కడుంది, విద్యార్థి ఉద్యమం ఎక్కడుంది, అసలు విద్యార్థుల రిక్రూట్మెంటే లేదు అని చాలామంది మేధావులు మాట్లాడుతున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత జరిగిన మొట్టమొదటి ఎన్కౌంటర్లో బయటపడిన ఫోటోలు చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. నూనూగు మీసాల పిల్లవాడు కామ్రేడ్ వివేక్. కామ్రేడ్ వివేక్ హత్య జరిగింది. కామ్రేడ్ వివేక్ ఇక్కడ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకుంటూ అప్పుడే పోలవరం గ్రామ పర్యటన, పోలవరం ముంపు గ్రామాల పర్యటనలో మొదటిసారి గ్రామాలకు వెళ్ళి అక్కడి నుంచి విప్లవ రాజకీయాలతో ప్రభావితమై అజ్ఞాతవాసానికి వెళ్ళాడు, విప్లవోద్యమ నిర్మాణంలోకి వెళ్ళాడు. కామ్రేడ్ వివేక్ బూటకపు ఎన్కౌంటర్లో 2015లో మరణించాడు. కామ్రేడ్ వివేక్ పెద్దమ్మ రమాదేవి జోహార్ కామ్రేడ్ వివేక్, జోహార్ కామ్రేడ్ వివేక్. కామ్రేడ్ వివేక్ రచనలు వాట్సప్ తరం అని పుస్తకం వేశాం విప్లవ రచయితల సంఘం తరఫున. మీలో కొందరైనా చూసుంటారు. వాట్సప్ తరంలో కూడా విప్లవకారులు, విప్లవ నాయకులు ఉన్నారు, విప్లవంలోకి వెళుతున్న వారు ఉన్నారు అని చూపిన కామ్రేడ్ వివేక్. ఇంకా ఇక్కడ సభలో అనేక మంది అమరవీరుల లేదే ఇంకెవరైనా అమరవీరుల కుటుంబ సభ్యులు ఉంటే మా పొరపాటుకు క్షమించాలి. మాకు తెలియకపోవడం వల్ల మాత్రమే పిలవడం లేదు. ఎవరైనా ఉంటే వివరాలు చెప్తే తప్పకుండా మళ్ళీ వేదిక మీద వాళ్ళను పరిచయం చేస్తాం. అమరవీరుల కుటుంబ సభ్యుల పరిచయం. కుటుంబ సభ్యులు ఇవాళ నిజానికి మనం ఇక్కడ చూస్తున్నాం 80 ఏళ్ల వాళ్ళు, 85 ఏళ్ల వాళ్ళు, వాళ్లకు రాజకీయాలు ఉన్నాయో లేవో కూడా తెలియదు. వాళ్ళ బిడ్డలు విప్లవం కోసం, ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చారు. తమ బిడ్డలు చేసిన పని మంచి పని అని అనుకునేవాళ్ళు. వాళ్ళందరినీ ఇక్కడ గౌరవించడం, ఇక్కడ మీ అందరి ముందర వేదిక మీద కూర్చోబెట్టడం, ఈ పుస్తక ఆవిష్కరణ జరపడం ఆ అమరవీరుల స్ఫూర్తిని కొనసాగించడానికి మాత్రమే. ఇప్పుడు హైదరాబాదులో చాలామందికి ఇప్పుడు ఎంత తెలుసునో తెలియదు. 1980లలో 90లలో జననాట్య మండలి బృందంలో ఒక సభ్యురాలిగా, చిన్న స్వర్ణగా, అప్పటికి పెద్ద స్వర్ణ ఉండేది, నాసెల్లేల స్వర్ణమ్మ అని గద్దర్ పాట రాసిన స్వర్ణ, ఆమె కూడా రాడికల్ విద్యార్థి సంఘంలో ఉండేది. చిన్న స్వర్ణ జననాట్య మండలిలో పాటలు పాడుతూ ఉండేది. అల్వాల్ బొల్లారం ప్రాంతానికి చెందిన స్వర్ణ రాడికల్ విద్యార్థి సంఘంలో పనిచేసింది. అక్కడి నుంచి విప్లవోద్యమంలోకి వెళ్ళింది. విప్లవోద్యమంలో బాలరెడ్డి కూడా అప్పుడు కార్యకర్తగా, అజ్ఞాత నాయకుడుగా ఉన్నాడు. బాలరెడ్డికి సహచరిగా ఉంది. ఒక బూటకపు ఎన్కౌంటర్లో స్వర్ణ మరణించింది, బహుశా కొప్పడంగ ఎన్కౌంటర్ మీలో చాలామంది గుర్తుండి ఉంటుంది. 1998-99లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం హెలికాప్టర్లు పంపి తూర్పు కనుమల్లో ఒక కొప్పడంగా అని ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉండే ఒక గ్రామంలో అతి భయంకరమైన ఎన్కౌంటర్ జరిపారు. గంటి రాజన్నతో పాటు అనేక మంది అమరులయ్యారు. ఆ
ఘటనలో అమరులైన కామ్రేడ్ స్వర్ణ సహచరుడు కామ్రేడ్ బాలరెడ్డి. జోహార్ కామ్రేడ్ స్వర్ణ, జోహార్ కామ్రేడ్ స్వర్ణ. బహుశా ఇంకా చివరి కావచ్చు, ఇంకా కూడా ఉన్నారేమో, మాకు తెలియదు. నేను మళ్ళీ చెప్తూ ఉన్నాను, మమ్మల్ని మన్నించాలి. మాకు తెలియకపోవడం వల్ల మాత్రమే పిలవడం లేదు. చివరిగా చాలామందికి తెలిసిన పేరు రామకృష్ణ. 1984 ఎన్కౌంటర్. సరే, రామకృష్ణ నాగేశ్వరరావు. ఆ తర్వాత అదే రామకృష్ణ పేరుతో వరంగల్ జిల్లాలో విప్లవోద్యమ నిర్మాణంలో అత్యద్భుతమైన కృషి, చాలా విస్తారమైన కృషి చేసిన 1990లో, ఇవాళ పొద్దున వీరమణి గారు కూడా చెప్పారు, 1990లో వరంగల్లో రైతు కూలీ సంఘం మహాసభలకు 15 లక్షల మంది హాజరయ్యారు. అంటే అవకాశం ఇస్తే, నీ ఆంక్షలు పెట్టకపోతే, నీ నిర్బంధాలు పెట్టకపోతే, ప్రజలలో, ప్రజా హృదయాలలో విప్లవోద్యమం ఎట్లా ఉంది అని చూపెట్టడానికి ఒక ఉదాహరణగా 1990 మే 5-6 వరంగల్లో ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం మహాసభలు జరిగాయి. ఆ మహాసభల నిర్వహణ ఒక కమిటీ ఉన్నప్పటికీ, సమిష్టి నాయకత్వంలో జరిగినప్పటికీ, ఆ మహాసభల నిర్వహణలో ప్రధానమైన బాధ్యతలు నిర్వహించిన వారు అప్పటి వరంగల్ జిల్లా విప్లవోద్యమ నిర్మాణపు ప్రధాన బాధ్యుడు పోలం సుదర్శన్ రెడ్డి. రామకృష్ణ పేరుతో ఉండేవాడు. పోలం సుదర్శన్ రెడ్డి సహచరి భారతి ఈ పుస్తకం ఆవిష్కరిస్తారు. జోహార్ కామ్రేడ్ రామకృష్ణ, జోహార్ కామ్రేడ్ సుదర్శన్ రెడ్డి. చివరి అని అంటూ ఉన్నాను, మళ్ళీ వస్తూ ఉన్నాను. నిజానికి నిన్నటి నుంచి కన్నీటి దారలతో ఈ సభలో కూర్చొని ఉన్నాం. అనేక మంది మనతో పాటు కలిసి నడిచిన యోధులు, వీరులు. మొన్నీ మధ్యనే ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో దాదాపు 30 ఏళ్ల కింద రాణాపూర్ నుంచి, లేదా 30 సంవత్సరాల తర్వాత ఎన్కౌంటర్ మృతుడిగా వెనక్కి తిరిగి వచ్చాడు. మల్లయ్య సహచరి మీనా కూడా ఇక్కడ సభలో ఉంది. మీనా వచ్చి ఈ పుస్తకం ఆవిష్కరించాలని కోరుతున్నాను. ఒక మతిమరుపుకు క్షమించాలి, పులి అంజన్న సోదరుడు, అన్న పులి మట్టన్న కూడా ఉన్నాడు ఇక్కడ. నేను సైదమ్మను పిలిచినప్పుడు తనను పిలవడం మర్చిపోయాను. వివేక్ ఎన్కౌంటర్ జరిగిన సందర్భంలోనే శృతి ఎన్కౌంటర్ కూడా జరిగింది. శృతి తండ్రి సుదర్శన్ బహుశా సభలో ఉన్నాడేమో, నిన్నైతే ఉన్నాడు. శృతి చెల్లెలు సాహితి కూడా సభలో ఉండొచ్చు, ఉంటే వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. విద్యార్థి అమరవీరుల కుటుంబ సభ్యుల పరిచయం, కుటుంబ సభ్యుల పుస్తకావిష్కరణ కార్యక్రమం ముగిసింది. ఈ పుస్తకానికి వేగు చుక్కలు అని పేరు పెట్టాం. ఎప్పుడో 1973లోనే శ్రీశ్రీ రాశాడు, తెల్లవాడు నాడు నిన్ను భగత్ సింగ్ అన్నాడు, నల్లవాడు నేడు నిన్ను నక్సలైటు అన్నాడు, ఎల్లవారు రేపు నిన్ను వేగు చుక్క అంటారు. వేగు చుక్కల వాళ్ళు. ఆ వేగు చుక్కల వెలుగులో మనం ముందుకు సాగుతూనే ఉంటాము. కుటుంబ సభ్యులందరికీ ప్రజల పక్షాన, సమాజం పక్షాన, చరిత్ర పక్షాన మనందరము కృతజ్ఞతలు చెప్పవలసి ఉంది. కృతజ్ఞత.